షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మా నాన్నకి ఎక్కడ వైద్యం లేదు, ఎక్కడ పక్కలేని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు రమేశ్వరుడు కూడా దాదాపుగా 30-43 రోజులు బ్రహ్మాండంగా ధర్నాలు చేశాం. అదేవిధంగా యువకాలం పాదయాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ చేశాం. ఇవన్నీ కూడా వచ్చాయి, చేశాం. అదేవిధంగా మన మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం వచ్చి పార్టీ తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో గెలిపించి అదే 16 సీట్లు లోక్సభ, అదేవిధంగా ప్రతిపక్షం లేకుండా గెలిపించారు. మన మీద గురతరమైనటువంటి బాధ్యత ఉంది, మన మీద ముళ్ళ కిరీటం ఉంది. ఈ రోజు ఉప్పి తప్పితో కాకూడదు. 711 సీట్లు వచ్చాయిలే, మేమంతా ఇట్లే రాజ్యం వేగాల, రాజ్యం వేగితే మంచి జరగాల, నమ్ముకున్న కార్యకర్తలకి న్యాయం జరగాల. 40 సంవత్సరాలు కష్టపడి ఈ పార్టీని నమ్ముకున్న కుటుంబానికి వేగ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏదో వచ్చారులే కొంతమంది వాళ్ళకి ఏదో చేస్తామంటే అది పార్టీకి దెబ్బపడుతుంది, పార్టీకి ఇబ్బంది కలుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు వేదిక బాగా స్పీచ్ ఇచ్చారు కొంతమంది, అవి జరగాల, ఇది జరగాల. చెప్పేది బాగానే ఉంది, చేసేది చాలా జాగ్రత్త. కొంతమంది చెప్తారు నాకు చెప్పారు, 10 రోజుల్లోనే చెప్పారు. ఇక్కడ డిక్టేటర్స్ పైపోయింది, ఊరికే ఏం చెప్తే అది దిక్కుపడతారు. ఒకే నాయకుడే. ఇక నాయకులతో ఏంటికి, నాయకులతో సమిష్టి నిర్ణయం తీసుకోవాలి, సమిష్టిగా మాట్లాడాలి. పంచాయతీలో ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు కూర్చోబెట్టాలి, వాళ్ళ అభిప్రాయం ప్రకారమే నడుచుకోవాలి తప్ప ఏదో తిట్టుకోవడం అనే ఆ తిక్కలు కొట్టే రేపు మనం తిట్టుకుంటారనే చెప్తా. మీరు వాస్తవం అవునన్నా ఎవరు కాదన్నా నేను ధైర్యంగా చెప్తాను. మొన్న పంచాయతీ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థికి ఎగరెస్ట్ గా పోటీ చేసేవాడు 36 ఆయన తర్వాత ఇంకొక చిన్న విలేకరి ఆయన వచ్చేసి ఏదే ఈయనను అంటే పార్టీ పనిచేసాడు, ఏం కావాలి. కానీ నేను ఒకటే తెలియజేస్తున్నా, పార్టీ కష్టమైన వ్యక్తులకి మనం పట్టం కట్టాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. 40 సంవత్సరాల పార్టీ నమ్ముకుంటారు చాలా మంది కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి, కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి, సమిష్టిగా పంచాయతీలో కానీ కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం తప్పు చేశాడు ఢిల్లీ ఏంటి మాట్లాడండి, నేను కూడా సరి చేసుకుంటా, సరిగా కూడా అవి విని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పాలంటే ఇంకో గడిచేపు మాట్లాడతా, కానీ సమయం ఎక్కువైపోయింది. కాబట్టి ఇంకోసారి మాట్లాడతామని మీ అందరికీ తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ ఎంతో మందికి ఈ రోజు రాజకీయ భవిష్యత్తు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పెరిగిన వర్గాల నాయకులు ఎదిగారంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తున్నాం. మరి అదే స్ఫూర్తిలో మరి మన చంద్రబాబు నాయుడు గారు బడుగు పెరిగిన వర్గాల్ని రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లోనూ ముందు పెడుతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి మీకందరికీ తెలియజేసేది ఒకటే, ఈ రాయలసీమలో అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాయలసీమ రాయలే కానీ రాళ్ళగా మారిపోతుందన్న తెలుసుకొని మనకు సాగునీరు అందించాలని గొప్ప సంకల్పంతో పునాదులు వేసిన వ్యక్తి. అదే స్ఫూర్తితో ఈ రోజు రాయలసీమలో తాగునీరైనా, సాగునీరైనా, పరిశ్రమలైనా ఏమి తీసుకున్నామన్నా మరి ఇతర లీడర్ రాయలసీమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తెచ్చారన్న విషయాన్ని మీకు తెలియజేస్తాం. మరి మన యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు ఆ నలుగురే కాదు, నా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీలో ఉండే కుటుంబ సభ్యులంతా నా కుటుంబ సభ్యులు, వారికి ఏదైనా జరగడానికి జరిగితే ఆ కుటుంబం ఆసరగా ఉండాలని చెప్పి ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. మరి గతంలో 5 ఏళ్లలో కొన్ని ఫాల్స్ కేసులు పెట్టారు, కొన్ని కేసులు క్లియరెన్స్ చేయించాం, మరి కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసు మిగతా కూడా ప్రాసెస్ లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తున్నాం. మరి గత 5 ఏళ్ల నుంచి దాచుకోవడం కొంతమంది వలస పక్షులు వస్తూనే ఉన్నారు పెనుగొండకి. ఆ వలస పక్షులకి బుద్ధి చెప్పిన పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు మరి ఒక్కసారి ఏ వలస పక్షి పక్క దిక్కు తెలుగుదేశం అంట ఇక 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అది
మన నియోజకవర్గాల్లో రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు నియమాన్ని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి రాష్ట్రం పరుగులు పెడుతుంది. ఒక పక్క అమరావతి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.